వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఏనుగులగూడెం గ్రామానికి చెందిన సుండం నాగేశ్వరరావు అచ్చియమ్మల కుమార్తె బాలెమ్మ 2017 మే 8న పాముగండి గ్రామానికి చెందిన చవలం అబ్బాయి దొరను వివాహం చేసుకున్న కారణంగా పోలవరం ప్రాజెక్ట్ R&R ప్యాకేజీని నిలిపివేయడం జరిగింది. కారణం అడిగితే నీకు పెళ్లైన కారణంగా నువ్వు ప్యాకేజీకి అనర్హురాలివి అని సంబంధిత ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. సబ్ కలెక్టర్ని కలిసి జరిగింది వివరిస్తే ఎంఆర్ఓ చెప్పిందే మేము చేయగలము, అంతకు మించి మా వల్ల అయ్యింది ఏమీ లేదని చెప్పడం జరిగింది. గోల్డెన్ సిటీ అధినేత తుమ్మలపల్లి గోవిందరాజును అరెస్ట్ చేయాలి. తుమ్మలపల్లి గోవిందరాజు గోల్డెన్ సిటీ అధినేత తుమ్మలపల్లి గోవిందరాజును అరెస్ట్ చేయాలి. తుమ్మలపల్లి గోవిందరాజును అరెస్ట్ చేయాలి. చదపూడి తహసీల్దార్ని సస్పెండ్ చేయాలి. చదపూడి ఎస్ఐని సస్పెండ్ చేసి కారణమైన వారిపై చర్యలు, పేదలు ఇల్లు కూల్చిన వారిపై చర్యలు, ట్వీట్ చేసిన పోలీసులపై చర్యలు, చదపూడి తహసీల్దార్ని అరెస్ట్ చేయాలి. నా పేరు గుబ్బల ఆదినారాయణమూర్తి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఈ కూల్చివేతలు అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలంలో ఇది 4వసారి ఇల్లులు కూర్చివేయడం. ఎక్కడ చూసినా అక్కడ గొల్లల మామిడాడి దగ్గర రాజుపాలెంలో, ఆ తర్వాత పెదపూడిలో, ఆ తర్వాత ఇప్పుడు దోమాళ్ళలో ఇలాగా దళితులు, ఎస్సీ బీసీలు ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూల్చివేస్తూ ఉన్నారు. ఇది రహదారికి అడ్డొచ్చిందని మాట్లాడుతున్నారు. వారికి ఏ విధమైన నోటీసులు కానీ చట్ట ప్రకారంగా తొలగించాలనే ప్రయత్నం కానీ చేయకుండా మా పై అధికారి గైడెన్స్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. తహసీల్దార్ గారిని అడిగితే నేను ఆ సంఘటనలో లేనని మాట్లాడారు. స్వయంగా బాధితులే చెప్తున్నారు. తహసీల్దార్ గారు వచ్చారు, R&B జేఈ గారు వచ్చారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చారని వాళ్ళ ఫోటోలతో సహా వివరిస్తుంటే. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇటీవల బుధవారం 23వ తేదీన తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున ప్రవేశించి మొత్తం అక్కడ 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని అకస్మాత్తుగా ఇళ్లు ధ్వంసం చేసి అరెస్టులు చేసి వాళ్ళని పక్కకు గెంటేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మానవత్వం లేకుండా వ్యవహరించారు. పశువుల కంటే హీనంగా ఆ మనుషులను చూసి వాళ్ళని అక్కడి నుంచి అడ్డు తప్పించాలని చూశారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఇల్లును ఆనుకొని ఒక వెంచర్ వేశాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతుగా తనకి అక్కడ ఇల్లు ఖాళీ చేయించడం కోసం ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అంటే ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ప్రజల కోసం పరిపాలన అని చెప్పి ప్రజలు ఇల్లు కూల్చేసి ప్రజల జీవితాలు నాశనం చేసి ప్రజలను చిత్రహింసలు చేసి ప్రజల మీద పోలీసు బలప్రయోగం చేసి వాళ్ళని గెంటి వేస్తారు. ఇది జీవించే హక్కును హరించడం కాదా? ఇది రాజ్యాంగ విలువల్ని కాలరాయడం కాదా? మీరు చట్టబద్ధ పరిపాలన, ప్రజాస్వామ్య పాలన అంటున్నారు. మీకంటే నియంత్రితులు ఎవరు? మీకంటే టెర్రరిస్టులు బెటరు, మీకంటే తీవ్రవాదులు బెటరు. మనుషులుగా చూడండి, మనుషులు జీవించే హక్కును కాపాడండి. వికలాంగురాలని కూడా చూడకుండా గెంటి వేస్తూ ఉన్నారు. ఆ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు గెంటేస్తున్నారు. మీరు పన్నులు ఎందుకు కట్టించుకున్నారు? మీరు కరెంటు మీటర్లు ఎందుకు వేశారు? మీరు వాళ్ళకి కుళాయి పనులు ఎందుకు వేశారు? అన్నీ చట్టబద్ధంగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వేమన్నా నోటీస్ ఇచ్చావా? మీరు ఖాళీ చేయమని చెప్పారా? అకస్మాత్తుగా చేయడం ఏంటి? ఆ దొంగ దెబ్బ తీయండి. బందిపోట్ల మీరు ప్రజాస్వామ్యంలో అధికారులా కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసులు ఇది ఒక అరాచకంగా తయారైపోయింది. తెల్లవారుజామున రావడం, నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ధ్వంసం చేయడం, వెళ్ళిపోవడం, ఇది తీవ్రవాదం కంటే దారుణమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోండి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. మీరు అరెస్ట్ అయితే చట్టబద్ధంగా ఉంటే మీరు అప్పుడు పీకండి. మీరు తెల్లవారుజామున వస్తున్నారంటే మీరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మీరు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చే ముడుపుల కోసం కక్కుర్తిపడి 9 కుటుంబాల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. తీవ్రమైన చర్య మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణం ప్రత్యామ్నాయం చూపించకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచరాలు కొనసాగిస్తాడో చూస్తాం. అక్కడ మళ్ళీ మేము ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకుంటాం. ఖచ్చితంగా మా పాకలన్నీ కూడా అక్కడ వెలుస్తాయి. మీరు చర్యలు తీసుకోండి, నివారించండి, మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పెదపూడి మండలం దోమాడ నిర్వాసితుల సమస్యలపై తదనంతరం జరిగిన పరిణామాలపైన జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని ఒకటే మేము అడిగాము,
ప్రీ ఎవిక్షన్ ప్రొసీజరు పోస్ట్ ఎవిక్షన్ ప్రొసీజరు ఎందుకు ఫాలో అవ్వలేదు, ఎందుకు ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ నోటీసులు ఇష్యూ చేయలేదు, ఎందుకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు, ఎందుకు మానవ హక్కుల్ని కావాలనే ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం ఎందుకు భంగం కలిగించింది అని అడగడం జరిగింది. దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు సావధానంగా విన్నారు. విన్న తర్వాత దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఒకటే అడిగాం, ఎక్కడైతే ఈ గోవిందరాజులు అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోమని అడిగాం. ప్రభుత్వ అధికారులు చట్ట వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేసిన ఈ బాధితులందరినీ వెంటనే ఆదుకోవాలని, అలాగే ఒక సమగ్రమైన విచారణ చేపట్టి దీనికి ఎవరైతే బాధ్యులో వారందరిపైన కూడా వెంటనే తక్షణం చర్యలు తీసుకొని ఇమీడియట్ రిలీఫ్ కావాలని కూడా కోరడం జరిగింది. జై భీమ్.